ఈ అమ్మాయిని కలిస్తే 3000 ఫాలోవర్స్ నుంచి 10,000 ఫాలోవర్స్ అవుతాయని తెలిసి నేను నా ముసుగు దొంగలా ఉన్న చెల్లి తనతో కలిసి పిక్నిక్ చేద్దామని సిద్ధమయ్యా. థీమ్ కి తగినట్టు నా అవుట్ఫిట్ మ్యాచ్ అవ్వట్లేదని మొత్తం ఆడోళ్ళతో నిండున్న వాష్రూమ్ లో బట్టలు మార్చుకుంది. ఆడోళ్ళ సొంత వంటలో మంట అంటూ బెడ్షీట్ పాతి కింద కూర్చుందామంటే చుట్టూ ఎటు చూసినా తడే. కానీ మాకు ముడ్లు తడవడం కన్నా ఎస్థెటిక్ ముఖ్యం. ఈ పిల్ల కనిపించినంత అమాయకం అయితే కాదు. పరిచయమైన 2 నిమిషాలకే దొంగముండ నోరు ముయ్యని అండ మొదలు పెట్టేసింది. కాసేపు తర్వాత మేము మా కళ్ళ ప్రదర్శన చేసాము. మధ్యలో మా చెల్లి తన జ్యోతిష విద్యని ప్రదర్శించింది. ఈ అమ్మాయి డోరేమాన్ లాగా తన సంచి నుంచి సగం సాలోన్ సెటప్ బయటికి పెట్టింది. నా కోసం 2 నిమిషాల్లోనే బ్రేస్లెట్ చేసింది. మా చెల్లి గీసింది చెట్టో కాకిరెట్టో. ఇంకా నాది ఎంత తక్కువ చెప్పుకుంటే అంతే మంచిది అనుకుంటా. ఇంత బక్క పీచులో ఉన్న టాలెంట్ కి తక్కువ లేదు. పిచ్చి 64 రకం అయితే మాకు 67 రకం. మంచిగా వెళ్తూ పోతున్న కపుల్స్ ని పిలిచి మేము రింగ రోజెస్ వేస్తే మాకు వీడియో తీయండి అని తీపించుకున్నాం. చుట్టుపక్కల చూస్తే మాలా కొంతమంది పిక్నిక్ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి కాసేపు గుసగుసలు ఆడుకున్నాం. ఈ పిల్లకి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్. తప్ప అడ్రస్ పెట్టేసాం గైస్, తప్ప డ్రైవ్ ఎక్కేసాం. అది కాన్ఫిడెంట్ గా మీకు ఎంత 140 బొక్క మీకు. ఆ క్షణానికి కొబ్బరికాయ తీసుకుని నా నెత్తి మీద నాకే కొట్టుకోవాలనిపించింది. ఈ పిల్లతో తిరిగితే 10,000 ఫాలోవర్ కాదు కదా, ఉన్న ఫాలోవర్లు కూడా పోతారు. ఇంకెంత నా కష్టాలు ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.